అందరికీ నమస్తే. ధూమ్ధామ్ ముచ్చట్లు సమర్పిస్తున్న వారు శ్రీ హరి పంచతులసి. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, వచ్చే ఎంపీ ఎలక్షన్లల్లా తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడుడు ఖాయం. బీఆర్ఎస్ కోట్లు రావు, సీట్లు రావని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమేమో అంటారు కదా. కానీ అవన్నీ ఉత్తమ ముచ్చట్లని తేలిపోయిందిలా. మన తెలంగాణ గుండె సప్పుడు ఎట్లుండదో ఇన్ను రూపారి. అక్క వచ్చేయగా. అక్క ఎవలో ఎరికేనా? జవహర్ నగర్ ఖ్యాతమ్మ. ప్రతి తెలంగాణ బిడ్డ మనసులున్న మాట చెప్తుంది. ఇనాలే మీరు. అక్క ఇక గాని డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్కి నవడాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆనాడు ఎట్లుంది, ఈనాడు ఎట్లుంది నాయన. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగాయ చేసి కళ్ళ గంటలు కట్టి 6 పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డెక్కిరియాల ఓటేసినాక బూటు చూపిస్తుర్రు. ఇవాళ 24 గంటలు మేడిబాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతుర్రు. రైతులను పట్టించుకుంటలేరు. రైతులకు నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు. ఆనాడు ఉద్యమాలు చేసిర్రు, జై తెలంగాణ అన్నారు, జైలు కూడు విన్నారు, లాఠీ దెబ్బలు విన్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్. మా అన్న ఆనాడు బీజేపీ వాళ్ళు వచ్చి జై తెలంగాణ జెండా లేపిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని. ఏనాడు లేపలేదు. ఆగురు ఇంకున్నది. కేసీఆర్ సార్ పాలనలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడేమైంది, ఇప్పుడేం మాయమైనాయి అన్ని చెప్తుంది. ఇనాలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి తాగే నీళ్లు, సాగే నీళ్లు, హరితాహార పథకం, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, కంటి వెలుగు, 2000 పింఛని కేసీఆర్ ఇస్తే నేను 4000 పింఛని ఇస్తా గెలవంగానే. డిసెంబర్ నెల 9 తారీఖు గెలవంగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. 2 లక్షల రుణమాఫీ. కేసీఆర్ గెలిచినాక 2,08,00,000 ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఇయ్యాల 30 ఎకరాలకు ఇయ్యలే నువ్వు. 20 ఎకరాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. 60 ఏళ్ళ కాంగ్రెస్. ఆనాడు కూడా నీళ్లు లేక, నిధులు లేక రైతులు ఆత్మహత్య చేసుకుర్రు. నీళ్లు లేక అడ్డికి బాగుసారు, పొలాలు అమ్ముకుర్రు, శల్కలు అమ్ముకుర్రు, దేశాలు పట్టిర్రు. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడితే ఎకరం దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. అయ్యా అమ్మా రైతన్నలాలా, నల్గొండ నా ప్రజలాలా, రైతన్నలాలా తప్పిదారి మీరు చేయికేసిరు. మీరు తోడుకున్న మొక్కలు మీరు పట్టరు. ఇక నైనా కళ్ళు తెచ్చుకొని కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి. జై తెలంగాణ. విన్నరా? ఇది ఈ అక్క మాటనే కాదు, తెలంగాణలో ప్రతి ఒక్కరు మనసులున్న మాట. రైతులు, ఆడపడుసులు, కాళ్ళెక్కలు లేనోళ్ళు, ఇట్లా ప్రతి ఒక్కరు అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయిందని రంది పెట్టుకున్నారు. అయితే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. మన తెలంగాణలో మల్కాజ్గిరి నియోజకవర్గం మీద మీటింగ్ నడిచింది. పట్నం బీఆర్ఎస్ లీడర్లు అందరు వచ్చిర్రు. అగో మన మల్లారెడ్డి అన్న మాట్లాడుతుండినోర్రి. అందరికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మేడ్చల్ ఒకసారి నల్లు పెట్టిరామా. మేడ్చల్ సరే, మొత్తం మల్కాజ్గిరి ఇట్లా ఉండాలి జోష్, ఇట్లా ఉండాలి. మా మహిళా సోదరులకు ఇట్లా ఉండాలి జోష్. రేపు ఎలక్షన్ లో మే 13 నాడు చూపించాలి ఈ జోష్ అంతా. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అడ్డ. ఈరోజు మన పెద్దలు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా మన బంగారం అసూటి క్యాండిడేట్, నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు. నేనే పెద్ద సేవ చేసిన అనుకున్నా, నేనే గొప్ప అనుకున్నా. కానీ ఆయన నాకంటే, నేను 10 ఏళ్ల సందే సేవ చేస్తున్నా, ఆయన 25 ఏళ్ల సందే సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు స్లమ్లల్లో, హాస్పిటళ్ళల్లో మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ. కాబట్టి
ఆయనను మనమందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. ఇగో ఇది మన జోష్ అంటే. సుశీరా, అసెంబ్లీ ఎలక్షన్లలో గులాబీ పార్టీ వెనకబడ్డా మన కార్యకర్తలు లీడర్లలో మాత్రం ఆ జోషే తగ్గలే. ఎంపీ ఎలక్షన్లలో బలం చూయించేదందుకు బీఆర్ఎస్ కు బలమే లేదన్నోళ్ళ నోళ్లు ముయించేదందుకు గిట్ల రెడీ అయ్యిర్రు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అనే నిజానికి, 100 రోజుల అబద్ధానికి, మరొక 10 ఏళ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్, 10 ఏళ్ల విషయం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు, ఉత్తగానే తిడుతుండ్రు. ఇలా ఆడబిడ్డలు, అటు ఆడబిడ్డలు నారాజున్నారు. ఇటు ఊర్లలకు మేడ్చెల్ల ఊర్లలకు రైతులు పొల్లు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా, 9 తారీఖు నాడు నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి అడవారు ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది, కనీసం మంత్రులు ఊళ్ళకు పోరు. అక్కడ కరువు వచ్చి రాళ్ల వాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఎండలు పాడుగాను ఏం దంచుతుందోల్లా. ఎండ పెరిగింది కదా బాగానే. పగిటీల ఆఫీస్కి వచ్చేటప్పుడు చూడాలి నా బాధ. వామ్మో, ఇక లాభం లేదు, శత్రు తెచ్చుకోవాల్సిందే, షర్బతులు తాగాల్సిందే. పారి అట్లట్లా సూర్యుని శేఖలేంది, మన మీద ప్రతాపం ఏంది, అట్లట్లా అరుచుకుందాం పారి. నిజం చెప్తున్నా, వానకాలంలో వానదేవుడు చక్కగా డ్యూటీ చేయకున్నా, చలికాలంలో బరాబర్ చలి పెట్టకున్నా, ఎండాకాలం మాత్రం సూర్యుడు బరాబర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. చేయవలసిన దానికంటే ఇంకెక్కువనే ఓవర్ యాక్షన్ చేస్తాడు, మంది మీద ప్రతాపం చూయిస్తాడు. అయ్యో, మళ్ళీ ఇట్లా మాట్లాడితే సూర్యునికి బీపీలేసి లేని కోపం ఎండ రూపంలో తీసినది ఇస్తాడు. ఎందుకు వచ్చిన లొల్లిపాటు చూస్తుర్రా అనుల్లా, ఎండ ఎట్లా దంచుతుందో. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాకపాయే. సూర్యునికి మాత్రం ఆగనే ఆగలే. అటు ఆదిలాబాద్ జిల్లా దిక్కు 42 దాటిందట. ఇప్పుడు 42 అంటే ఇక చెప్పురి కథ, సురుకు అంటది కదా. అదేందోనల్లా ఈ ఆదిలాబాద్ జిల్లానే చాలా చిత్రంగా కొడుతుంది. ఆడ వానకాలంలో అన్ని జిల్లాల కంటే ఆన్నే ఎక్కువ వాన కొడుతుంది, చలికాలంలో కూడా ఆన్నే ఎక్కువ చలి చంపుతుంది. ఎండాకాలం అత్తయితిగా ఎండ కూడా కడమ జిల్లాల కంటే ఎక్కువనే ఉంటది. చాలా మట్ల గమనించిన నేను. సరే, ఆదిలాబాద్ సెంటిమెంట్ సంగతి పక్కన పెడితే కడమ జిల్లాలో కూడా ఎండ బాగా కొడుతుందిలా. 12 జిల్లాలల్లా 40 డిగ్రీలు దాటింది. పొద్దుగాల 11 అయితే చాలు సుర్రుమంటుంది. 4 దాకా ఇదే కథ. ఇట్లా ఇంకో 3 రోజులు బాగా ఎండలు దంచుతాయని వాతావరణ శాఖలు చెప్పిర్రు. అందుకే ముసలోళ్ళు, చిన్న పొరగళ్ళు పగటీలు బయటకు వెళ్ళొద్దని చెప్తుర్రు. ఎందుకన్నా మంచిది, ఈ ఎండ దెబ్బకు వడదెబ్బ కూడా తాకినా తాకుతుంది. అందుకే తాపకోసారి మంచినీళ్లు తాగుర్రి. జ్యూసులు, నిమ్మకాయ షర్బతులు తాగితే ఇంకా మంచిది. జర కడుపుల ఆసరు కూడా ఉంటది, పానం చల్ల పడుతుంది కదా. అవుగాని ఆవులు సాదేటోళ్ళు ఉన్నారు అనోళ్ళ మీద అంట్లేవలన్నా. ఎందుకు అడిగినా అంటే, ఒక ఆవుకు ఎంత రేటు ఉంటుంది అందాజా. కరెక్ట్ చెప్పుడు కష్టమే కానీ వేలలోనే ఉంటుంది, అంతేనా? అయితే ఒక ఆవు ఉన్నదుల్లా 1000 కాదు, లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 40 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. అరే ఆవు అంటే ఆవుకు 40 కోట్ల రూపాయలు. మరి ఆ ఆవు స్పెషాలిటీ ఏమున్నది, దానికి ఎందుకు గంతగన రేటు, ఏది చూసేద్దాం రారి. గిదే 40 కోట్ల రూపాయలు ఆవు. అరే ఆవు అంటే ఆల్రెడీ 40 కోట్లు పెట్టిర్రు, కొన్నారు, ఇంటికి పట్టుకుపోయారు, కట్టేసుకున్నారు కూడా. హగజూడు ఎట్లున్నదో అన్నట్టు ఇది మన నెల్లూరు జాతావేనొల్లా, కాకపోతే బ్రెజిల్ దేశంలో తిరుగుతుంది. అక్కడోళ్ళే దీన్ని 40 కోట్లు పెట్టి కొన్నారు. మరి ఎందుకు దీనికి గింతగాన రేట్ అంటే, మన బ్రెజిల్ దేశంలో నెల్లూరు జాతి ఆవులకు మస్తు డిమాండ్ అటనొల్లా. ఇవి కడమ ఆవు లెక్క తిండి కాడ, పాలిచ్చే కాడ ఎక్కువ సతాయించేయట. గీమార్లు కూడా అసలు రావట. ముత్తంతా మేత పెడితే చాలు, ఇక అవి మళ్ళా అడగాయి, మంచిగా బలంతో ఉంటాయి. ఇక వీటిని సాధేందుకు కూడా ఎక్కువ ఖర్చుగానే కాదు, ఇక పాలు కూడా మస్తు వస్తాయట. అందుకే ఈ నెల్లూరు జాతి ఆవులకు బ్రెజిల్ దేశంలో బగ్గగి రాకుంటది. ఈ తాప దీన్ని సంతలో పెడితే 40 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఒక పెద్ద మనిషి. ఇది ప్రపంచ రికార్డ్ అన్నట్టు. 40 కోట్ల రూపాయల ఆవంటే చిన్న మాటలా.
అందున మన నెల్లూరు జాతి ఆవు. మరి నెల్లూరు జాతి ఆవు బ్రెజిల్ దేశానికి ఎట్లా పోయింది కావచ్చు అని ఎవరికన్నా అనుమానం పుట్టచ్చు. ఇప్పుడు కాదు, 150 ఏండ్ల కిందటనే నెల్లూరు జాతి ఆవును బ్రెజిల్కు దోలుకపోయారట. ఇక అక్కడ మెల్లమెల్లగా బ్రెజిల్ అంతా ఈ ఆవులే అయినాయి. 180 ఆవులు నెల్లూరు జాతియే ఉంటాయట. అదన్నట్టు ముచ్చట. గురుదేవో భవ అంటే గురువు అనే మహానుభావుడు దేవునితోని సమానం అని అర్థం. అమ్మ నాయన తర్వాత చదువు చెప్పే సార్లే గొప్పోళ్ళు, అంతే కదా. కానీ కొందరు సార్లు ఉంటారోళ్ళ కంతిరేషం వేసి గురువు అంటేనే బేకారోడు అని తిట్టేటట్టు చేస్తారు. అగో ఈడ చూడు రేమైందో. ఇక ఆడ బండి మీద ఉన్నోడు బడి పంతులు బడికొచ్చిండు. సీన్ కట్ చేస్తే ఓష్ని పోరగాళ్ళు చెప్పులతోని కొట్టుకుంటే గెదుముతుర్రు కదా. ఆగో పోరగాళ్ళ దెబ్బకు సారు బండేసుకొని ఆడికెళ్ళి పారిపోయిండు. అసలు ఈ పోరలకు గంతగనం బీపీ ఎందుకు లేచింది? సార్ నువ్వు చెప్పులతోనే గెదమవలసిన అవసరం ఏమున్నదని నాకే ఈ పోరల మీద కోపం వచ్చింది. కానీ సారు చేసింది కూడా చాలా పెద్ద తప్పు. బడికి రోజు తాగస్తాడటనోళ్ళ. ఇక తాగినోడు ఎట్లుంటాడోళ్ళ? డ్యూటీ ఓడిచేదాకా రిమ్మల్నే ఉంటాడు. ఇక ఆ రిమ్మల్నే అంత పిస చేస్తాడట స్కూల్లోనే. ఎంత ఘోరం చెప్పు. అసలు ఒక బడికి సారంటే ఆ పోరల భవిష్యత్ అంతా ఆయన చేతిలో పెట్టినట్టే కదా. మరి అసోంటి పంతులు గిసోంటి కంతిరేషం వేసుకుంటా తాగొచ్చి పోరగాళ్ళ చదువును ఖరాబ్ చేసుడు ఇదేం తరికనోళ్ళ. అందుకే పోరలకు కూడా కోపం వచ్చింది. చూసిరు ఇక వాళ్ళకు వశపల్లే. ఇంకేమున్నది, చెప్పులు అందుకొని ఇట్లా ఊరవుతల దాగదారు మీరు. ఇదంతాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ బడిలో జరిగింది. ఇదనే కాదు, మొన్నటికి మొన్న గిదే ఛత్తీస్గఢ్ లా గిట్లనే ఒక సర్కార్ బడి సారు డైరెక్ట్ బడికే పవ తెచ్చుకున్నాడు. మంచిగా మంచినీళ్ళు తాగినట్టు తాపకింత తాగుడు పెట్టిండు. గిట్లున్నారు పంతుళ్ళు. ఈ సొంటోలు చేయబట్టి మంచి సార్లకు చెడ్డ పేరు రావట్టే. అవునా కదా? సర్కార్ బల్లగంతే, పాఠాలు చక్క చెప్పరు, సార్లు చక్కగా రారు అని భద్రం కావట్టే ఈ సొంటోళ్ళతోని. ఏ మాట కామాటనుల్లా దొంగలు అని అంటాం కానీ దొంగతనం చేసుడు కూడా ఒక కళ, ఒక ఆర్టు, ఒక ఆది, ఒక ఇది. దొంగలకు గుండె ధైర్యం ఉండాలి. జనానికి దొరికితే అప్పప్ప చేస్తారు. అయినా ఎటైతాట అని తెగించాలి. గిట్లుంటాయి. మరి గింత తెలిసినోడు గింత ధైర్యంగాలోడు దొంగతనాలే ఎందుకు చేస్తాడు కావచ్చు? ఏదన్నా రెక్కల కష్టం చేసుకుంటే ఏమవుతుంది? మంది కొంపలు ముంచి ఏ పాడు బాగుపడతాడు వాళ్ళ దౌడలు దగ్గరవడ అన్నట్టు. ఇగో జనగామలు చూడుర్రి ఒక దొంగోడు ఎంత పని చేసిండో. ఇప్పుడు మనం జనగామ సెంటర్లో ఉన్నామోల్లా గుడ్డి కనబడుతుందా? సీసీటీవీలో చూస్తున్నాం అన్నట్టు. అయితే ఈడ ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళే అన్నట్టే ఉన్నారు కదా. ఆగో ఆడ కారు ఉన్నది చూడు, కనబడుతుందా? తెల్ల కారు కాదు, ఇగో గిటు కర్రె కారు. వీడియో ఎడిటర్ గోపన్న జర ఎర్ర కలర్ల గుడ్డమో గీతనో పెట్టే గప్పుడు కనబడుతుంది మంచిగా. చూస్తురా వీడే దొంగోడు ఏం చేస్తాడో చూడురిగా. అబ్బరే బిడ్డ మంచిగా కాళ్ళ జంప్ చేసిండు, కవర్ పట్టుకున్నాడు. దర్జాగా రోడ్డు దాటుతుండు కదా. ఆ కవర్రా 2 లక్షల రూపాయలు ఉన్నాయట. ప్రతాప్ రెడ్డి అన్నట్టు ఆయనే బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసి కాళ్ళ పెట్టిండు. ఈ దొంగోడొచ్చి కళ్ళు మూసి తెరిచి అంతలనే ఈ గొగ్గిట్ల మాయం చేసిండు. కానీ ఈడ చూడురోల్లా మంచిగా చూడురి, గీ అక్క దగ్గరనే ఉన్నది. విందిక్కు చూసింది, ఆయన ఆమె పట్టించుకోలే. ఆమె ఏం కాయలు ఉన్నదో ఏమో. ఇటు బండి మీద వీళ్ళిద్దరు పోతురు. ఈ బండి అయినా కూడా చూసిండు, కానీ ఆపింది లేదు, వర్రింది లేదు. మనకెందుకులే ఎవడెటు పోతేంది అని అనుకోవచ్చు. ఆగో జనం ఎవరి కాళ్ళు గట్లా అనుకుంటారని కావచ్చు. పట్ట వగిటిలి నడి చౌరస్తాలా ఈ దొంగోడు గిట్లా దర్జాగా వాని కాళ్ళ పోషణ చూయించిండు. వాని కంట్ల కారం గొట్ట, వాని కడుపు కాల కాదల్లా 2 లక్షలు బ్యాంకులకి వెళ్ళి తీసిండంటే పాపం వాళ్ళకి ఎంత అవసరం ఉండాలి చెప్పు. ఆ పైసలతో ఎన్ని పనులు కావాలి. కానీ ఈ దొంగోడేమో గిట్ల చేసే ఘోరం కదా. అయినా ఈ కార్ అయినది కూడా జరంత తప్పే ఉన్నది. పైసలను గట్ల ఇడిచిపెట్టి పోవచ్చునా కథ గాని. ఇక పోలీస్ స్టేషన్లోనైతే ఫిర్యాదు ఇచ్చిర్రు. ఇక దొంగని దొరకబట్టుడే ఉన్నది. ఆ పైసలను వాడు ఒడగొట్టక ముందే దొరకాలే, అప్పుడైతేనే వసూలు అవుతాయి. లేకుంటే అన్ని ఖర్చు చేసుకొని పోలీసులకు దొరికినాక నా తానే ఏం లేవు, ఏం చేస్తారో వేసుకోరు అంటే ఎవరేం చేస్తారు కదా.
ఇక గివులా ఇలాంటి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.